కీర్తనలు 142వ అధ్యాయం. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను. నన్ను పట్టుకున్నటకై నేను నడవవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరివొడ్డుచున్నారు. నా కుడి ప్రక్కను నిదానించి చూడుము, నన్ను ఎరిగినవాడు ఒకడును నాకు లేకపోయాను. ఆశ్రయమేదియు నాకు దొరకలేదు. నా ఎడల జాలిపడేవాడు ఒకడును లేడు. యెహోవా, నీకే నేను మొరపెట్టుచున్నాను. నా ఆశ్రయదుర్గము నీవే. సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటుని. నేను చాలా కృంగి ఉన్నాను. నా మొరకు చెవియొగ్గుము. నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు, వారి చేతిలో నుండి నన్ను విడిపింపము. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపము. అప్పుడు నీవు నాకు మహోపకారం చేసిండట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. కీర్తనలు 140వ అధ్యాయం, 141, 142 ఈ మూడు కూడా దావీదు కీర్తనకర్తగా ఒక వరుస క్రమంలో రాయబడినట్లుగా చూస్తాం. ఈ 142వ కీర్తనలో చెప్పబడినటువంటి గుహలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన దైవధ్యానము. ఇది ప్రార్థనా గీతమైనది. తరువాత ఈ దైవధ్యానము, హెబ్రీ భాషలో ఈ దైవధ్యానం అనే మాటకు మషెల్ అనగా మనకు ఉపదేశానుసారమైనటువంటి కీర్తన అని కూడా వ్రాయబడవచ్చు. దీనిలో కనుక మనం చూసినట్లయితే 140వ కీర్తనలో 5వ వచనంలో, గర్విష్ఠులు నా కొరకు ఊరిని త్రాళ్లను చాటుగా ఒడ్డి ఉన్నారు. అలా చదివిన తర్వాత 141వ కీర్తనలో 9వ వచనంలో, నా నిమిత్తము వారు ఒడ్డిన వల నుండి పాపము చేయు వారి ఉచ్చుల నుండి నన్ను తప్పించము. గర్విష్ఠులు ఏ విధంగా ఉచ్చులు, ఉరి 140వ కీర్తనలో, 141వ కీర్తనలో, అదేవిధంగా ఇక్కడ 142లో 3లో కూడా మనం చూసినట్లయితే, నన్ను పట్టుకున్నటకై నేను నడవవలసిన త్రోవలో చాటుగా పగవారు ఊరినొడ్డుచున్నారు. ఇవన్నీ కూడా ఒక సందర్భంలో ఒకే సమయంలో రాయబడినటువంటి కీర్తనలుగా మనం చూడవచ్చు. ఈ 142వ కీర్తనలో చూసినప్పుడు గుహలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన. ఈ గుహలో ఉన్నటువంటిది అదుల్లము గుహలో అనేటువంటి దానిలో దావీదు ఉన్నాడు. ఆ సమయంలో అది 1 సమూయేలు 22వ అధ్యాయం 1-2 వచనాల్లో వ్రాయబడింది. తర్వాత ఈ కీర్తనలో వ్రాయబడినటువంటి విధంగా కీర్తన 57వ అధ్యాయంలో కూడా చెప్పబడింది. ఒక్కసారి చూద్దాం. కీర్తనలు 57వ అధ్యాయం. అల్ తషేవ్ అను రాగము మీద పాడతగినది, గుహలో దావీదు సౌలు నొద్ద నుండి పారిపోయినప్పుడు అతడు రచించినది. ఇది 1 సమూయేలు 22వ అధ్యాయంలోను, తర్వాత 1 సమూయేలు 26వ అధ్యాయంలోనూ రాయబడినటువంటి విధంగా ఉన్న కీర్తన 57. కీర్తనలన్నిటిలో కూడా ఈ దావీదు సౌలు చేత తరమబడుతున్నటువంటి అనుభవంలో, అది మృత్యు ఎంతో దగ్గరగా వస్తున్నటువంటి అనుభవంలో వెళుతూ దేవుడు విశ్వసించిన వాడై ప్రార్థించి ఆయన ద్వారా విడుదల పొందినవాడుగా రుచి చూచిన వాడై రాయబడినటువంటి కీర్తనలోని ఈ కొన్ని 57వ కీర్తన, 141, 142 కీర్తనలు. ఈ కీర్తన దావీదు వరకే కాకుండా మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు జీవితంలో కూడా చూడవచ్చు వీటిని. ఉదాహరణకి 2వ వచనం చూడండి. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. నాలో నా ప్రాణం కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను. నన్ను పట్టుకున్నటకై నేను నడవవలసిన త్రోవలో చాటుగా పగవారు ఊరినొడ్డుచున్నారు. 4వ వచనం, నా కుడి ప్రక్కను నిదానించి చూడము, నన్ను ఎరిగిన వాడు ఒకడును నాకు లేకపోయాను. ఆశ్రయమేదియు నాకు దొరకలేదు. నా ఎడల జాలిపడువాడు ఒకడును లేడు. యెహోవా, నీకే నేను మొరపెట్టుచున్నాను. నా ఆశ్రయదుర్గము నీవే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పట్టబడి సిలువ వేయబడుతున్నప్పుడు ఈ శిష్యులు అంతకుముందు వరకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ప్రభు తనను వెంబడించినటువంటి ఈ శిష్యులలో ఎవరూ కూడా తను లేకపోవడం సూచిన వాడుగా కూడా మన గమనానికి తీసుకొస్తున్నాడు. అంటే నన్ను ఎరిగిన వాడు ఒకటి నువ్వు లేకపోయాడు, అందరూ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటిది. తర్వాత ఈ దావీదు జీవితంలో కూడా తను
అటువంటి ఈ గుహలో ఉంటున్నప్పుడు మొదటి సమయంలో 22వ అధ్యాయంలో 26వ అధ్యాయంలో కూడా సౌలుని చంపగలిగేటువంటి అవకాశం అతనికి వచ్చింది, కానీ చంపలేదు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 3వ వచనంలో, నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను. ఇది దావీదు సౌలును చంపాలనేటువంటిది తన హృదయంలో ఒకవేళ ఆలోచన కలిగి ఉన్నట్లయితే, లేక అతని ఆత్మలో ఇతడు దేవుని చేత అభిషేకించబడిన వాడు కనుక నేను అతనిని చంపకూడదు అని అనుకునేటువంటి ఆలోచన కలిగి ఉన్నట్లయితే, తన ప్రాణం ఎవరైతే తన ప్రాణాన్ని చూడటానికి ప్రయత్నం చేస్తున్నదో అతనిని చంపటానికి తన ప్రాణం మొగ్గు చూపేదిగా ఉంటుంది. కానీ తన ఆత్మ దేవునితో సంబంధం కలిగినదయండి దేవుడి మార్గాన్ని వెంబడించడానికి అతన్ని పురికొల్పేదిగా ఉంటుంది. ఆ రెండింటికి మధ్యటువంటి సంఘర్షణలో దావీదు చేసినటువంటి ప్రార్థన ఇది. ఏం చెప్తున్నాడంటే, నా మార్గం నీకు తెలియను అంటే నాలో జరుగుతున్నటువంటి ఈ సంఘర్షణ, నేను ప్రాణ సంబంధమైన వాడిగా నడిపించబడాలని కోరుతున్నటువంటి నా పాత స్వభావం, దేవుని యందు విశ్వసించి ఆయన నాకు విడుదల కలుగు చేయగలడు, నన్ను రాజుగా సిద్ధపరచడానికి స్థిరపరచడానికి నా జీవితంలో అవసరమైనటువంటి నూతన కార్యం జరిగించడానికి నన్ను సిద్ధపరుస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఆయన ఆత్మ ద్వారా నాలో ఉన్నటువంటి ఆత్మకు తెలియపరుస్తున్నాడు. ఈ రెండిటిలో చెప్తున్నాడు దావీదు దేవుడితోటి, నా మార్గం నీకు తెలియను అనగా నువ్వు ఏది కోరుతున్నావో అది చేయగలిగినటువంటి మనసులోనికి నేను వచ్చి ఉన్నానో అది నీకు తెలుసు అని చెప్తున్నాడు. నా ప్రాణం ఏదైతే కోరుతున్నదో సౌలును చంపడానికి ఒకసారి వెళ్ళి సౌలు యొక్క అంగవస్త్రాన్ని కూడా కత్తిరించినందుకు అతన్ని నొచ్చుకున్నాడు. అలా చేయకుండా ఉండవలసిందని మొట్టమొదటిలో కత్తిరించాడు. తర్వాత అలా జరిగించినప్పుడు అతనిలో ఉన్నటువంటి ఈ ప్రాణం అయితే అతన్ని చంపడానికి ఇష్టపడేదిగా కనపడుతున్నది. అతనిలో ఉన్నటువంటి ఆత్మ అయితే దేవుని యొక్క మార్గం తెలుసుకొని దేవుడి వైపు చూచి దీనిలో సహించి దేవుని కృప ద్వారా దేవుని యొక్క బలాతిశయాన్ని కనపరచబడటం అనేటువంటి అనుభవంలోనికి తీసుకొని రావటానికి దేవుడు దీన్ని వాడుకుంటాడు అనేది చెప్తున్నాడు. మన జీవితంలో మనకు కలిగేటువంటి అనేకమైనటువంటి శ్రమలు, దుఃఖాలు, వీటన్నిటిలో కూడా మన ప్రాణం లోకానుసారంగా ఆలోచించి శరీర సంబంధంగా నడిచి ఎక్కడున్న విషయాలను మనం కోరిన రీతిలో పొందటానికి ప్రయత్నం చేస్తుంది. దుఃఖము, శ్రమ, ఇబ్బంది, అనానుకూలత వీటన్నిటి నుంచి బయటపడాలని ప్రయత్నం చేస్తుంది. వెలిగించబడినటువంటి ఆత్మ, దేవుని ఆత్మతో సంబంధం కలిగినటువంటి విశ్వాసి ఆత్మ యొక్క ఆలోచన ద్వారా ఇవ్వబడినటువంటి సందర్భం, పరిస్థితి, ఇరుకు వీటన్నిటిలో దేవుడు మేలైనది నాకు పక్షంగా జరిగించాలని కోరుతున్నాడన్నటువంటి ఆలోచన కలిగి ఆ మార్గాన్ని దేవునికి అప్పచెప్పేవాడుగా ఉంటాడు. ఎలా చేయగలడని చూడగలగటానికి ఒక వ్యక్తి జీవితంలో ప్రాణ సంబంధమైన విధంగా నడిపించబడినప్పుడు మనము సౌలు యొక్క పై వస్త్రాన్ని కోసినటువంటి దావీదు వలె అయితే ఆత్మ మనలో మాట్లాడినప్పుడు ఆయనకు మనం లోబడినట్లయితే ఆ వస్త్రాన్ని కోసినందుకు కూడా నొచ్చుకొని దేవుడు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఎంతకాలము సౌలు చేత తరమబడవలసినటువంటి సమయం ఉన్నదో దాన్ని అంతటిని పూర్తిగా నెరవేర్చి ఆ పరీక్షలో నెగ్గి దేవుడు అనుగ్రహించబోయే బహుమానం యొక్క సిద్ధపాటులోనికి రావడానికి తన మార్గాన్ని ఆయనకు అప్పచెప్పేవాడుగా ఉంటాడు. ఈ క్రమం ప్రతి విశ్వాసీ జీవితంలో కూడా జరుగుతుంది. దాన్ని మనం సరైన విధంగా అర్థం చేసుకోవాలి. మనం ఈ లోకంలో ఉన్న విషయాల గురించి పోరాటం, శరీరానికి లోబడుట, మన ప్రాణ సంబంధమైన కోరికలు నెరవేర్చుకోవడానికి చేసేటువంటి మనిషి యొక్క ప్రయత్నం అనేక మంది దృష్టిలో ఘనంగా కనబడటానికి, నేను గెలిచి ఉన్నానని చెప్పగలగటానికి జరిగించే పోరాటం, అదంతా కూడా దేవునికి వ్యతిరేకమైనది. మన పాత పురుషుని యొక్క స్వభావానికి, అతని యొక్క అహంభావానికి తృప్తి కలిగించేటువంటి జీవితం, ఆత్మ కలిగించేటువంటి జీవితం ఎటువంటిది అంటే ఇక్కడ చెప్తున్నాడు 2వ వచనంలో,
బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. ఈ ఆత్మ నడిపించబడుతున్నప్పుడు అలా తగ్గించుకొని దేవుడు చేయబోయేటువంటి కార్యమందు ఆయన యొక్క బలాతిశయము తన పరిస్థితులన్నిటిలో కూడా వినియోగపరచబడి తన కృప ద్వారా తనకు విడుదల కలుగు చేయబడాలనేటువంటి ఆలోచనతో ముందుకు సాగేటువంటి వాడు వినయం కలిగిన వాడు. శరీర రీతిగా ప్రవర్తించి ప్రాణ సంబంధంగా నడిచేటువంటి వాడు బహు వినయముగా నేను ప్రార్థించున్నానని చెప్పలేడు. తరువాత 4వ వచనంలో, నా కుడి ప్రక్కను నిదానించి చూడము, నన్ను ఎరిగిన వాడు ఒకడును నాకు లేకపోయినా, ఆశ్రయమేదియు నాకు దొరకలేదు, నా ఎడల జాలిపడేవాడు ఒకడును లేడు. ఈ దావీదు ఆ గుహలో ఉంటున్నప్పుడు తనకు తెలిసిన వాళ్ళు, తర్వాత దావీదును దేవుడు రాజుగా అభిషేకించి ఉన్నాడనే విషయాన్ని ఎరిగిన తన ఇంటివారు అనేక మంది 400 మంది వరకు వచ్చి అతని పక్షంగా చేరారు. అతడిని రాజుగా గుర్తించారు. వారిలో యోధులు, తర్వాత అతిరథ మహాయోధులు కూడా ఉన్నారు. వాళ్ళు దావీదుని ఎంతగా ప్రేమించారంటే వాళ్ళ ప్రాణాలను కూడా లెక్కించకుండా చేశారు. అది 2వ సమూయేలు 23వ అధ్యాయంలో కూడా కొంతమంది దావీదు గుహలో ఉన్నప్పుడు వాళ్ళ ప్రాణాలను ఒడ్డి దావీదు కావాలని కోరుతున్నటువంటి బెత్లెహేములో ఉన్నటువంటి బావి నీరుని కూడా తీసుకొచ్చిస్తారు. కానీ ఇక్కడ సందర్భం ఏం జరుగుతున్నదంటే 1 సమూయేలు 26వ అధ్యాయంలో చూసినప్పుడు అప్పుడు అబీషాయి అంటే యోవాబు సహోదరుడు దావీదుతో కూడా సౌలు దగ్గరికి వచ్చినవాడయండి, నువ్వు గనక చెప్పినట్లయితే ఒక్క ఈట దెబ్బతోటి నేను అతనిని హతమార్చుతున్నాను చెప్తాడు. ఈ ఆత్మ సంబంధంగా నడుస్తున్నటువంటి దావీదుకు అక్కడ ఉన్నటువంటి 400 మంది కూడా చూసుకున్నప్పుడు అతని హృదయాన్ని ఎరిగి, నువ్వు ఈ విధంగా సహించటం అనేటువంటిది మంచిది, దేవుడి యొక్క బలాతిశయాన్ని నీ పక్షంగా వినియోగపరిచి నీకు విడుదల కలుగు చేస్తాడు, వీటన్నిటిలో కూడా అపారమైనటువంటి దేవుని యొక్క కృప నీ మీద నిలబడగలిగేటట్లుగా చేస్తాడు అని చెప్పగలిగినటువంటి ఒకడును ఆయనకు కనపడలేదు దావీదుకు. ఇది మనం ఆత్మ సంబంధమైనటువంటి సహవాసతలో ఈ ఆత్మ చేత నడిపించబడేటువంటి పరిశుద్ధులు కనుక మన చుట్టూ ఉన్నట్లయితే వాళ్ళు అప్పుడు ఈ వాక్యం చెప్పరు, నాతో నా కుడి ప్రక్కన చూచినప్పుడు నాకు ఎవరునూ లేరని. కానీ ఈ లోకంలో ఇప్పుడు ఎలా జరుగుతున్నదంటే ప్రతి వాళ్ళు కూడా ఇక్కడున్న విషయాలను గురించి ఆలోచించేవారుగా ఉన్నారు, కానీ లోక సంబంధమైనటువంటి విధంగా ఆలోచించేవారుగా ఉన్నారు. కానీ దేవుని విషయాలను గురించి, దేవుడు ఏ విధంగా నడిపిస్తాడో, దేవుడు మన కలిగిన పరిస్థితుల్లో ఏ విధంగా నడిపించి ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటాడనే ఆలోచన అతి తక్కువ మంది కలిగి ఉన్నారు. చూడండి ఫిలిప్పీ పత్రిక 17వ వచనం, మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించను. పౌలు జైల్లో ఉన్నప్పుడు ఈ పత్రిక రాశాడు. ఒకవేళ మీ విశ్వాస సంబంధమైనటువంటి యాగంలో నేను గనక పానార్పణముగా అర్పించబడేటువంటి విధంగా కనుక జరిగితే, అంటే నేను చనిపోతే, అది కనుక మీ విశ్వాసాన్ని బలపరచగలిగేటువంటి విధంగా కనుక ఉన్నట్లయితే నేను సంతోషిస్తానని చెప్తున్నాడు. అలా చెబుతూ 20వ వచనంలో చూడండి, నీ క్షేమం విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు. ఎవరు? తిమోతి. 21వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, అందరూ తమ సొంత కార్యములనే చూచుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఇతడు పౌలు మరి చాలా అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం నుంచి 26వ అధ్యాయం వరకు దేవుడు ఏ విధంగా తనని ఆయా స్థలాల్లో రకరకాలుగా వాడుకున్నాడు అనేది మనం చూస్తాం. కానీ చివరి సమయంలో అతడు ఈ రోమాలో చెరసాలలో ఉన్నప్పుడు రాసినటువంటి పత్రికలో అనేక మంది విశ్వాసులు అక్కడక్కడ ఉంటున్నప్పటికీ కూడా యేసుక్రీస్తు కార్యములను చూచేటువంటి వారు తిమోతి వంటి వారు తప్ప వేరే వాళ్ళు ఇంకెవరూ లేరని చెప్తాడు. అంటే మనుషులు ఎంతగా ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు మాత్రమే, లేక ఆ ధోరణిలోనే దేవుని సంగతులను చూడగలిగేవారుగా ఉన్నారు. కానీ నిజమైనటువంటి రీతిలో దేవుడు ఏ విధంగా ప్రతిదీ మన విశ్వాస జీవితంలో
పరలోక సంబంధమైనటువంటి సిద్ధపాటుకు ఏర్పాటుకు మనల్ని తయారు చేస్తున్నాడు అనేటువంటి అనుభవంతో చూసేవాళ్ళుగా ఉండరు. అది దుఃఖకరం. తర్వాత 5వ వచనం, యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గము నీవే. సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యం నీవే అని నేను అనుకుంటున్నాను. ఇలా నాకు అభిషేకం ఉన్నప్పటికీ, లేకపోతే ఇంకా వేరే ఎంతమంది అయినా సరే సౌలుని చంపమని చెప్పబడుతున్నప్పటికీ కూడా నేను నీకే మొరపెట్టుచున్నాను. మరి అతనితో పాటు ఉన్నటువంటి 400 మంది, ఆ సంఖ్య పెరిగి చివరికి 600 అయింది. వాళ్ళందరూ కూడా ఒక ఎత్తు. సౌలు బయట నుంచి తరుముతున్నటువంటి అతను ఒక ఎత్తు. ఈ రెంటి మధ్య ఉన్నటువంటి విషయంలో బయట నుంచి వస్తున్నటువంటి శత్రువు, లోపల అతనితో పాటుగా ఉండి అతని యొక్క మనసును గ్రహించకుండా ప్రాణ సంబంధంగా నడిపించబడాలని కోరుతున్నటువంటి అతనిని వెంబడించుతున్నటువంటి వాళ్ళు ఒక ఎత్తు. అంటే ఈ ప్రాణ సంబంధమైన పోరాటంతో జరిపించటం, బయట నుంచి శత్రువు తన ప్రాణాన్ని తీయటానికి చూసేటువంటి వాళ్ళు, ఈ రెంటి మధ్యలో నేను నీకు మొరపెట్టుచున్నానని చెప్తున్నాడు. కనుక ఒక మనిషి సహాయం ఈ లోకంలో మనకు విడుదల కలుగు చేయడానికి చేసే ప్రయత్నంలో మనకు ఎవరైనా వచ్చి చెప్పినట్లయితే అభిషేవలే నేను ఇది చేసి ఈ సమస్యకు నీకు పరిష్కారం చూపెడతానని కనుక అన్నట్లయితే మనం సంతోషపడతాం. అది దేవుని యొక్క ఏర్పాటులో సరైనదా కాదా అని ఆలోచించగలిగినటువంటి విచక్షణలోనికి మనకు కలిగిన పరిస్థితి యొక్క తీవ్రతను బట్టి మనిషి ఆలోచించడం మర్చిపోతాడు. కానీ దావీదు అలా చేయలేదు. అతని యొక్క నిబ్బరత్వాన్ని, సమన్వయాన్ని కోల్పోకుండా సరైన రీతిలో దేవుడు ఏ విధంగా ఆలోచిస్తాడో ఆ విధంగా చూడగలిగి తన ప్రాణాన్ని ఇష్టపడేటువంటి రీతిలోనికి కాకుండా దేవుడు కోరుతున్నటువంటి రీతిలోనికి తన యొక్క నడవడిని మరల్చుకుని ఈ ఉన్నటువంటి 600 మంది కానీ 400 మంది కానీ లేక 3000 మందితో వచ్చినటువంటి సౌలు యొక్క సౌలు కానీ వారందరి చేతిలో నుంచి విడుదల కలుగు చేయటం సామర్థ్యం కలిగినటువంటి దేవునికి నేను నీకే మొరపెట్టుచున్నానని చెప్తున్నాడు. నా ఆశ్రయదుర్గము నీవే అంటే గుహలో ఉన్నప్పుడు వీళ్ళందరి మాట వినకుండా ఉన్నట్లయితే వాళ్ళు నా మీద ఎదురు తిరిగే అవకాశం. ఒకవేళ నేను వీళ్ళ నుంచి బయటికి వెళ్ళినట్లయితే సౌలు అతని చేత తరమబడుతున్నటువంటి అతనితో ఉన్నటువంటి 3000 మంది సైనికులు. అయినప్పటికీ నా ఆశ్రయదుర్గము నీవే అనగా నీ రెక్కల చాటు నేను దాగుకుంటాను, నన్ను భద్రపరుస్తావు, నాకు దుర్గము అంటే నా మీదకు ఏ అపాయము రాదు అని చెప్పటం. తర్వాత సజీవులున్న దేశంలో భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటున్నాను. అంటే నేను ఇది ఇప్పుడున్నటువంటి ఈ సౌలు తన రాజ్యం పోతుంది నేను గనక బ్రతికితే అని అతని భయం. నాతో పాటు ఉన్నవాళ్ళు నేను సౌలును చంపకపోతే రాజ్యం రాదు అని భయం. ఇది పోరాటం. కానీ దావీదు ఏం చెప్తున్నాడంటే సజీవులున్న దేశంలో నా స్వాస్థ్యం నీవే. నాకు సౌలు చనిపోవడం ద్వారా వచ్చే రాజరికము కాదు, లేక మా వాళ్ళు కోరుతున్నట్లుగా సౌలును చంపి నేను రాజును కావాలని కాదు. నా స్వాస్థ్యం ఏదైతే ఉన్నదో అది నువ్వు. కనుక ఈ ఆత్మ సంబంధమైన నిబ్బరగా కలిగినటువంటి తర్వాత అటు ఇటు తొనగకుండా ఆత్మ సంబంధంగా నడిపించబడగలగటానికి కావలసిన స్థిరమైన మనసు ఎలా వస్తుంది అంటే మనము చివరికి దేనిని గురిగా కలిగి నడుస్తామో దాన్ని బట్టి ఉంటుంది. యెహోవా నీవు నాకు స్వాస్థ్యమా అని చెప్పగలిగాడు దావీదు. దేవుడిని మాత్రమే పొందేటువంటి మనసు యొక్క గురి కలిగి నడవగలిగి ఉన్నాడు. కనుక అప్పుడు సౌలుకి భయపడటం కానీ తనతో పాటు ఉన్నటువంటి దండు తనను తొందర పెట్టినప్పుడు తొణకకుండా ఉండటం కానీ రెండూ చేయగలిగాడు. ఈ మన జీవితంలో దేవుడు నాకు స్వాస్థ్యము అని చెప్పగలిగినటువంటి ధన్యతలోనికి మనిషి రావటం అనేటువంటిది ఎంతో అభ్యాసంతో కూడినటువంటి విషయం. ప్రతిసారి మనిషి ఇప్పుడు ఏది కనపడుతున్నదో తనకు సుఖాన్ని, ఇష్టాన్ని, ప్రియమైనది పొందడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఈ ఇబ్బందులన్నిటిలో దేవుడు నన్ను ఒక ఉన్నతమైన దానికి సిద్ధపరుస్తున్నాడు, ఆయనతో పాటుగా ఉండటానికి సిద్ధపరుస్తున్నాడు. సజీవులున్న దేశంలో అంటే దేవుని జీవం కలిగి ఆయనతో పాటుగా నేను పరలోకములో మహిమలోను తర్వాత నిత్యత్వములోనూ ఉండగలగటానికి పనికి రాగలిగిన విధంగా నన్ను సిద్ధపరిచేవాడుగా ఉన్నాడు.
ఆ అనుభవాన్ని కలిగిన వాడుగా ఉంటే ఈ పరిస్థితులన్నిటిలో కూడా అతడు ఎవరు లేకపోయినప్పటికీ, ఒంటరిగా ఉన్నప్పటికీ, జాలిపడేవాడుగా లేకపోయినప్పటికీ, లోపల బయట పోరాటంలో జరిగినప్పటికీ దేవుని చేత నడిపించబడిన వాడుగా చూస్తాం. 6వ వచనం, నేను చాలా కృంగి ఉన్నాను, నా మొరకు చెవియొగ్గుము, నన్ను తరుము వారు నాకంటే బలిష్ఠులు, వారి చేతిలో నుండి నన్ను విడిపింపవు. ఇది ప్రతిరోజు జరుగుతున్న పోరాటం, ఒకరోజు కాదు. అందువల్ల ఒక సమయం వచ్చింది, నేను చాలా కృంగి ఉన్నాను దేవా అని చెప్తున్నాడు. ఎవరైతే నన్ను తరుముతున్నారో వారు నాకంటే బలిష్ఠులు. అంటే నేను ఇంతవరకు వచ్చాను, ఇప్పుడు నేను ఎప్పుడైనా సరే కృంగిపోయేటువంటి ప్రమాదం ఉంది. వాళ్ళు మరింత బలంగా నన్ను తరిమేవారుగా ఉన్నారు, కనుక నన్ను కాపాడు. అంటే తనలో శక్తి లేదని, శత్రువు తనకంటే బలవంతుడని, తనకు కావలసినటువంటి విడుదల కేవలం దేవుడు మాత్రమే ఇవ్వగలడని అనే నమ్మకాన్ని ఆ వచనంలో దావీదు ప్రకటిస్తున్నాడు. మనిషి తనప్పుడు తనంతట తానుగా నేను ఇది చేయగలను, ఎదిరించగలను, గెలవగలను అని అనుకోండి, తన సొంత బలం మీద నమ్మకం ఉంచుతాడో అప్పుడే పడిపోతాడు. అలా కాకుండా మనలో ఉన్నటువంటి బలహీనత, అంటే శత్రువుని జయించలేనటువంటి తత్వం, శత్రువు నాకంటే బలవంతుడు కానీ ఆ బలవంతుని కంటే బలవంతుడైన మా ప్రభు నాకు తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని ఎప్పుడైతే విశ్వాసి గ్రహించగలుగుతాడో సమస్తమును జయించగలుగుతాడు. దాని తర్వాత 7, నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును రప్పింపు. చెరసాలలు అంటే ఈ పాతాళం యొక్క అగాధములో నుంచి. అప్పుడు నీవు నాకు మహోపకారం చేసి ఉండట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుతురు. అంటే ఈ మన ప్రభు మరణమును రుచి చూచి ఆ మరణపు పాతాళలోక ద్వారములు తెరవబడి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ ఓడించి మరి మృత్యువును, అతనిని ఏలుతున్నటువంటి ఆ పాతాళలోకపు అధిపతి అయినటువంటి మృత్యువును ఓడించి మన ప్రభు మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. అది దేవుడు తన యొక్క బలాతిశయాన్ని వినియోగపరిచాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని పునరుద్ధానుడిగా 3వ దినమున తిరిగి లేపటంలో. దావీదు తను వెళ్ళినటువంటి పరిస్థితిలో సౌలు నుంచి విడుదల కానీ, తనతో పాటు ఉన్న వారి నుంచి వాళ్ళ యొక్క బలవంతమైన పరిస్థితుల్లో నుంచి విడుదల కానీ, అది దావీదు దాన్ని మహోపకారంగా చెప్తున్నాడు. అంటే ఆ ప్రాణం ఒక అపవాది ఆ ఉచ్చులో నుంచి, ఊరిలో నుంచి, బలిష్ఠుడి యొక్క హస్తాలలో నుంచి బయటికి రాగలిగి మాత్రమే కాకుండా అతను ఓడించబడ్డాడు. తప్పించబడటం వేరు, ఓడించబడటం అనేటువంటిది మరింత శ్రేష్టమైనది. అందుచేతనే అది మహోపకారం అని చెప్తున్నాడు. సో ఆ మహోపకారం ద్వారా ఏం జరుగుతుందంటే నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. ఈ నీతిమంతులు అనేవారు దేవుడు మనలను సృష్టించినటువంటి విధానం, తర్వాత ఆదాము ఆ పండు తినటం ద్వారా కలిగినటువంటి దాని ద్వారా వచ్చినటువంటి నష్టం, దానిలో దేవుడు కోరిన విధంగా మనిషి జీవించలేనటువంటి విధానాన్ని యథార్థంగా దేవుని వెతికే వారందరికీ అర్థమవుతుంది. తనలో ఉన్నటువంటి ఒక స్వభావం దేవుని యొక్క స్వభావానికి వ్యతిరేకంగాను, దేవుడు కోరిన దానికి సరైన విధంగా ఆయన యొక్క నియమాన్ని నిర్వర్తించలేనటువంటి తత్వం మనలో ఉన్నది అనేది. ఈ నీతిమంతులు ఎవరంటే ఈ దేవుడు కోరిన విధంగా సరైన విధంగా జీవించడానికి ఆశ కలిగి దేవుని యొక్క కృప ద్వారా ఆదాము ఏ విషయంలో అయితే తప్పిపోయాడో తప్పిపోకుండా పాపము మీద జయం పొందగలగడానికి నూతన స్వభావాన్ని కోరుకునేవాళ్ళు. అది అనుగ్రహించబడిన వారిని నీతిమంతులుగా చెప్పబడ్డారు. ప్రభు అయిన యేసుక్రీస్తు మృతులలో నుంచి లేవటం ద్వారా మనందరం కూడా మనము చేసినటువంటి పాపాలన్నిటి నిమిత్తమై ఆయన తన రక్తాన్ని కార్చి పాపములకు చెందవలసినటువంటి శిక్ష అంతటినీ కూడా తన శరీరంలో తను భరించడం ద్వారా ఇప్పుడు నూతనమైనటువంటి జీవం కలిగి ఉండగలగడానికి అవసరమైనటువంటి రీతిలో పునరుద్ధానంలో పాలు పొందిన వాడే బయటికి వచ్చినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వసించడం ద్వారా
మనము నీతి అనేటువంటి మాయమెరుగు తొడగుకొని శత్రువు యొక్క బాణములన్నిటినీ కూడా ఛేదించగలిగి దేవుడు కోరిన రీతిలో జీవించగలిగేటట్లుగా ఒక నూతనమైనటువంటి జీవము కలిగిన మార్గాన్ని దేవుడు మన కొరకై తెరిచాడు. ఈ నీతిమంతులు ప్రతిసారి దావీదుకు కలిగిన పరిస్థితి వచ్చినప్పుడెల్లా వారు ఈ నూతన స్వభావంతో దేవుని యొక్క బలాతిశయాన్ని ఏ విధంగా తన కుమారుని యందు వినియోగపరిచాడో, దావీదునందు వినియోగపరిచాడో, నా యందును వినియోగపరచగలడనేటువంటి నమ్మకాన్ని కలిగి దేవుడికి ఇష్టకరమైనటువంటి జీవితంలో జీవించగలిగే విధంగా తన మార్గములను బహు వినయంతో, తర్వాత వారిలో ఉన్నటువంటి శరీర సంబంధమైన ప్రాణ సంబంధమైనటువంటి ప్రతి పరిస్థితిని కూడా అప్పచెపుతూ సిలువకు ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనలో అతిశయపడేవారుగా చేయబడతారు. నాలో బలం ఉంటే నేను అతిశయపడతాను, కానీ నా బలము మా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయన మరణమును ఓడించి తిరిగి లేచి ఉన్నాడు. నేను ఆయనలో ఉన్నాను కనుక నేను కూడా మరణాన్ని ఓడించగలగడానికి కావలసిన కృపను శక్తిని నాకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. అలా ఉన్నాడు కనుక నేను ఆయన కోరిన విధంగా నీతిగా జీవించగలగడానికి నాకు జీవితంలో మార్గాన్ని తెరిచి ఉన్నాడు. దానిని బట్టి నేను అతిశయపడేవాడుగా చేయబడతాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దావీదు జయించుతున్నటువంటి అనుభవం కలిగిన జీవించుతున్న ప్రతి విశ్వాసి కూడా ఈ నీతిమంతులు దానిని బట్టి నన్ను బట్టి అతిశయపడుతురు అని చెప్పగలిగేటువంటి సాక్ష్యంలోనికి తీసుకుని రాబడ్డారు. మన ప్రభువు చేసిన కార్యాన్ని బట్టి ఈ నూతన స్వభావం ఆదాము యొక్క స్వభావాన్ని సంతరించుకొని కనుక మనం జీవించుతున్నట్లయితే ఆ పాపం యొక్క శక్తి మనం ఎప్పుడు కూడా పైకి లేవకుండా తయారు చేస్తుంది. ప్రభు మృతుల్లో నుంచి పైకి లేచి ఉన్నాడు కనుక ఇప్పుడు ఆయన ఆకాశమండలం గుండా పైకి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు కనుక అక్కడ నుంచి పంపబడినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఆయన యొక్క బలాన్ని మనలో పనిచేసేటట్లుగా చేసి సాతాను పనినటువంటి ఉచ్చులు, ఉరితాళ్ళు, బంధకములు, పాతాళ లోకము యొక్క ద్వారము యొక్క తలుపులు వాటన్నిటినీ ఛేదించి ఆయనందు విశ్వాసించిన ప్రతి విశ్వాసి కూడా నూతన జీవంతో పునరుద్ధాన శక్తితో ప్రభువునందు అతిశయపడుతూ నీతిగా జీవించగలగడానికి మార్గాన్ని సుగమం చేస్తున్నాడు కనుక మనం దేవుని యందు అతిశయపడేవారుగా చేయబడుతున్నాం. ఎవరైనా అతిశయపడిన వాడు క్రీస్తునందు మాత్రమే అతిశయపడవాలని ప్రభువు మనకు ఈ వాక్యం ఆశీర్వదించును గాక. మా జీవం కలిగిన తండ్రి, మీకెంతో వందనాలు. మీరు ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి స్తుతి స్తోత్రాలు. మరి మా ప్రభు దావీదు అనేక మంది భక్తులు వారు వెళ్ళినటువంటి మార్గాలన్నింటిలో కూడా ఎంతో తోడుగా ఉండి వారిని నడిపించి నీ యందు అతిశయపడగలిగేటట్లుగా చేశావు. మరి మేము కూడా ఈ వాక్యాన్ని అర్థం చేసుకుంటూ మాత్రమే కాకుండా ఆ అనుభవంలో జీవించగలిగేటకు కావాల్సిన కృపను మాకు ప్రసాదించండి. నిన్ను కనపరచడం మాకు నేర్పండి. మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి.